రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు ఆయన వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విమానాశ్రయంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు. అయితే ఇంతవరకు బానే ఉన్న ప్రధాని మోదీ నేరుగా విమానాశ్రయానికి వెళ్లి పుతిన్ ను ఆహ్వానించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎక్కడో కాలినట్లుంది. దీంతో వైట్ హౌస్ వేదికగా ఇరు దేశాలపై విషం చిమ్మే ప్రయత్నం చేశారు. అసలు ట్రంప్ ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం. సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం చాలా కష్టపడుతున్నామని అన్నారు. అయినప్పటికీ సానుకూల ఫలితాలు రావట్లేదని వ్యాఖ్యానించారు. అంతిమంగా ఓ పరిష్కారం లభిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పుతున్నామని, భారత్ పాకిస్తాన్ సహా ఇప్పటి వరకు 8 యుద్ధాలను ఆపేశామని, పలు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించామని డొనాల్డ్ ట్రంప్ సొంత డబ్బా మరల కొట్టుకుంటున్నారు. ఇక రష్యా ఉక్రెయిన్ మిగిలిందని, త్వరలోనే దీనికి అంతిమ పరిష్కారాన్ని చూపుతామని అన్నారు. ఈ యుద్ధం వల్ల అమాయకులు అకారణంగా ప్రాణాలను కోల్పోతున్నారని, అది బాధాకరమని వ్యాఖ్యానించారు. కింద వారం 8,000 మంది, అంతకు ముందు నెలలో 27,000 మంది సైనికులు అనవసరంగా మరణించారని, దీన్ని ఆపాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మియామిలో అమెరికా, ఉక్రెయిన్ అధికారులు తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నామని ట్రంప్ గుర్తు చేశారు. అయితే గతంలో ట్రంప్ అంబాసిడర్ స్టీవ్ విట్కాఫీ అల్లుడు జేడ్ కుష్నర్ వ్లాదిమిర్ పుతిన్ తో సుమారు 5 గంటల పాటు జరిగిన సమావేశం కొలిక్కి రాలేదు. ఈ సమావేశంపై పుతిన్ సైతం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కానీ మన ట్రంప్ గారు మాత్రం వీలు కుదిరినప్పుడల్లా తన డోలు తానే వాయించుకుంటూ ఉంటారు. ఇదండి సంగతి. భారత్ రష్యా మధ్య పెరుగుతున్న సంబంధం చూసి కడుపు మంటతో రగిలిపోతున్న ట్రంప్ కి ఆ వైట్ హౌస్ లో ఉన్నవారు ఎవరైనా ఒక టాబ్లెట్ ఇస్తే బాగుండు, కొంచెం అన్నా చల్లబడేవారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.